యేసు క్రీస్తు యొక్క కృపలో ఉన్నవాళ్ళు ఆమేనందామా? హల్లెలూయా. ఇప్పుడు మనము సంఘము కలిసి కృప నుండి అధిక కృపలోనికి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదము నుండి అధిక ఆశీర్వాదములోనికి వెళ్ళబోతున్నాము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 2వ వచనము. ద్వితీయోపదేశ కాండము 2వ వచనము. హోరేబు నుండి సేయూరు మన్యపు మార్గముగా కాదేశు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణం. నా వైపు చూడండి. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి మోషే గారు 6 లక్షల జనాంగం కంటే ఎక్కువగా ఉన్న ప్రజలని నడిపించేటప్పుడు దేవుడు ఆ ప్రయాణాన్ని అంతటిని ఎన్ని రోజులట? అది 11 రోజుల ప్రయాణాన్ని ఐగుప్తు నుండి కనాను దేశానికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు. 11 దినాల ప్రయాణం ఎక్కడ? 40 సంవత్సరాల ప్రయాణం ఎక్కడ? ఈ 11 అంటే అర్థం ఏంటిదంటే ఆత్మీయ జర్నీ, స్పిరిచువల్ జర్నీ, ఆత్మీయ ప్రయాణములో ఈ 11 అంటే ఆత్మీయ ప్రయాణం. ఆత్మీయ ప్రయాణములో దేవుడు ఈ సంఘానికి ఇస్తున్నటువంటి మాట ఏంటిది అనంటే హోరేబు నుండి షేయిరు మన్నెపు మార్గముగా కాదేశు బర్నేయ వరకు. అంటే ఒక్కొక్క ఊరును ఒక్కొక్క పేరును తెలియజేశాడు. నేను మొదటగా దేని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను అనంటే హోరేబు గురించి చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవి నామానికి మహిమ కలుగునుగాక. ఈ హోరేబు ఏం సూచిస్తుంది? హోరేబులో ఏమి పొందుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు? నాయకుడు హోరేబు ద్వారా దేవుడు తన బిడ్డలకి ఏ ఆశీర్వాదమునిచ్చాడో అదే ఆశీర్వాదము, అదే దీవెన ఆది అపోస్తుల కాలంలో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో ఉన్న దేవుడు మన దేవుడేనా? ఆమేనందాం. ఆ దేవుడే, అదే ఆశీర్వాదము ఈ దినము నీ జీవితంలో కదిలించబోతుండు. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, హోరేబు నుండి కాదేశు ఇవన్నీ రాయబడ్డది కదా. మొదటగా హోరేబు. నా వైపు చూడాలి, నేను చూడమన్నప్పుడు బైబుల్ చూడండి. హోరేబు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఎప్పుడు వచ్చాడు మోషే అంటే ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడు, ఐగుప్తుడు తర్వాత ఇంకొక దాసుడు, ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకోవడము మోషే చూసి ఒకరిని చంపి ఇసుకలో పాతిపెట్టి ఫరోకు తెలిస్తే నన్ను చంపుతాడని చెప్పేసి పారిపోయి వచ్చి ఎక్కడికి వచ్చిండు? సరాసరి మిద్యాను దేశానికి వస్తే అక్కడ ఒక అమ్మాయిని చూసిండు, పెళ్లి చేసుకుండు, మంచి సంసారం వచ్చింది, గొర్రెలను మేపాడు, అన్నీ అయ్యాడు. ఇంకా మామకున్న గొర్రెలు, అల్లుడికి ఏం పని లేదు కదా, మామకున్నదే అల్లుడికి ఇస్తాడు. అవునా? మామ కాయిపో, అల్లుడా కాయిపో అంటే గొర్రెలను తీసుకొని కాస్తా ఉన్నాడు. ఒకానొక దినము ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఒక అగ్ని కాలుతా ఉంది, పొద కాలుతా ఉంది, పొద కాలుతున్నప్పుడు అగ్ని మండుతూ ఉంటే ఏంటిదా వింత చూడ్డానికి వచ్చాడు. ఆ ప్లేస్ ఎక్కడో చెప్తారా? హోరేబు. హల్లెలూయా. చూద్దామండి ఒక్కసారి. నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనము. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను మామయ్య మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఆమేన్. ఈ హోరేబు అంటే ఏంటిదట? దేవుని పర్వతం. మనమే పర్వతం ఎక్కాలి. అలనాడైతే మోషే హోరేబు పర్వతం దగ్గర పోయాడు, హోరే పర్వతం కూడా ఎక్కాడు. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి అని అంటే యేసు క్రీస్తు లైఫ్లోనికి వచ్చాక, క్రొత్త నిబంధనకు వచ్చాక ప్రభువారు సెలవిస్తున్న మాట ఏంటిదంటే ఆయన ఉదయం అంతా సేవకి వెళ్ళిండు, పరిచర్యకి వెళ్ళిండు, పరిచర్య చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు.
కానీ రాత్రి అయ్యేసరికి ఎక్కడికి వెళ్ళాడట? ఒలీవ అనే కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తుండు? ఊరంతా చూశాడా? దొంగలు ఎక్కడ పడతారో చూశాడా? ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు? కాదు కాదు కాదు. ఏం చేశాడు? కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. నేనంటాను, హోరేబు కొండ, దేవుని పర్వతం. మనం ఎక్కడ పోయి చేయాలి ప్రార్థన? కొండ. ప్రార్థన అనుభవం, ఉన్నతమైన ప్రార్థన అనుభవములోనికి సంఘము వెళ్ళబోతుంది. మీ జీవితాలు ప్రార్థనలోనికి, ప్రార్థన నుండి అధిక ప్రార్థనలోనికి వెళ్ళబోతుంది. కృప నుండి అధిక కృప అంటే అర్థం ఏంటి తెలుసా? మునుపు కొద్ది ప్రార్థనలు చేసావేమో, మునుపు 5 నిమిషాల ప్రార్థనలు చేసావేమో, మునుపు ఒక్క పూట ఉంటున్నావేమో నెలకొక్కసారి. ఇప్పుడు దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి వారము వారము ఉండే ఉపవాస ప్రార్థన నేర్పిస్తాడు. ఆమేన్. 1 గంట ప్రార్థన చేసే ప్రార్థన జీవితాన్ని నేర్పిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునితో గడపడం ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితము లేకుండా ఏ క్రైస్తవుడైనా, ఏ ఆత్మీయ బిడ్డ అయినా, ఏ దేవుని బిడ్డ అయినా ప్రయాణము కొనసాగించలేరు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఆత్మీయ జీవితంలో ప్రార్థన అవసరం. ప్రార్థన చేస్తేనే దేవుడు నిన్ను ఆత్మీయకంగా, ఆత్మీయ మేలులు, శారీరక మేలులు, లోక సంబంధమైన ఏ మేలులైనా సరే దేవుని నీ వద్దకు నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మొదటిది ఏంటిది? హోరేబు అంటే కొండ, దేవుని పర్వతం. దేవుని పర్వతం మోషే ప్రార్థన చేశాడు. మనము ఏం చేయాలి? బోలియేసా ఏం చేయాలి? ప్రార్థన. ప్రార్థన చేస్తే ఏమొస్తుందని పక్కన వారిని అడగండి. ఏమొస్తుంది సిస్టర్? ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? నేను ప్రార్థన మా పాశ్రమ ప్రార్థన చేయమంటుంది, మీరు పోయి చేస్తారు. ప్రార్థన చేస్తే ఏమొస్తుంది చెప్పాలి మీ దగ్గర నుండి. ఏమొస్తుంది? మనం ప్రార్థనలు చేస్తున్నాం. ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, గోజాడ ప్రార్థన, ఏదైనా సహవాసం అంటేనే ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? శోధనలో ప్రవేశించం, ఇంకా ఆశీర్వాదాలు వస్తాయి, ఇంకా సమస్యలు తొలగిపోతాయి, పరిమిళ సమాధానం వస్తుందని చెప్పింది. ఆత్మీయ స్థితి పెరుగుతుంది. ఓకే. ప్రార్థన చేస్తే ఏమొస్తుందంటే దేవుడు మాట్లాడతాడు. ప్రార్థన చేస్తే సిస్టర్ నువ్వు ప్రార్థన, దేవుడు ఈరోజు నా సమస్య పోవాలి అనంటే ఎట్లా పోతుంది? దేవుడు మాట్లాడితేనే పోతుంది. నువ్వు ప్రార్థన చేసుకొని వచ్చి సమస్య పోదు. ఎందుకో తెలుసా? దేవుడు మోషేని హోరేబు కొండ మీదకి రమ్మన్నాడు. అవునా? 40 రోజులు డే అండ్ నైట్, నో ఫుడ్, నో వాటర్, ఏం తీసుకోలేదు. నా సన్నిధిలో నువ్వు గడుపు. ఆయన గడిపాడు. ఏం చేశాడు తెలుసా? దేవుడు 2 కార్యాలు చేశాడు. ఏంటిది? హోరేబు కొండ మీద ఏం జరిగింది అంటే, హోరేబు కొండ మీద 2 జరిగాయి. ఈ అనుభవాలు మన జీవితంలో ఉండాలి. ఏంటిది అనంటే, హోరేబు కొండ దేవుని పర్వతం. అవునా? మనం కూడా ప్రార్థన చేయడం దేవుని దగ్గరికే వెళ్తాం. అవునా? హోరేబు పర్వతం మీద 2 కార్యాలు జరిగాయి. ఏంటిది అనంటే, మొదటిది చెప్తున్నాను, నిబంధన చేశాడు. ఆమేనందామా? రెండవది చెప్తారా? అది మీకు తెలుసు. అబ్బమ్మలు అంటారు. హోరేబు కొండ మీద నిబంధన చేశాడు. ఆ సిస్టర్ దగ్గర నుంచి వస్తాం. ఆజ్ఞలు ఎక్కడి నుండి తీసుకొచ్చిండు? మామ నువ్వు ఆజ్ఞలు రాయి అని అన్నాడు. మామ దగ్గరికి పోయిండా? 10 ఆజ్ఞలు ఎక్కడి నుండి వచ్చినాయి? మోషే. దేవుడిచ్చిండు. దేవుడు ఎక్కడుండి ఇచ్చిండు? ఎక్కడుంటే ఇచ్చిండు? హోరేబు పర్వతం మీద. హోరేబు పర్వతం మీద ఏం చేస్తే ఇచ్చిండు? డే అండ్ నైట్ ప్రార్థనలో ఉంటే చూడండి. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనము. యెహోవా వారితో నిబంధన చేయగా మోషే హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప
మరేమీ లేకపోయింది. హోరేబు అనుభవం మనకు ఉండాలి. ఏముండాలి? హోరేబు అనుభవం, ప్రార్థన అనుభవం, హోరేబు అనుభవం, దేవుడు మాట్లాడే అనుభవం. ఏ మాట తీసుకొచ్చాడో తెలుసా? నిబంధనను తీసుకొచ్చాడు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుండి కనాను దేశానికి నేను ప్రవేశపెడతాననే నిబంధనను తెచ్చాడు. ఆమేన్. రెండవది, రాతి పలకలిచ్చి 10 ఆజ్ఞలను దేవుడు రాపిచ్చాడు. అంటే నిబంధన ఆజ్ఞలు హోరేబు పర్వతం మీద మోషే పొందుకున్నాడు. మరి మన ఆత్మీయ జీవితములో మనము కొండలాంటి ప్రార్థన, ఉన్నతమైన ప్రార్థన అనుభవంలోనికి పోతే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆమేనండి. నిబంధన చేస్తాడు నీతో, నీ పిల్లలతో, నీ కుటుంబముతో, రాబోయే భవిష్యత్తుతో నిబంధన చేస్తాడు. ఆమేన్. రెండవది, ఆజ్ఞ ఇస్తాడట. ఆజ్ఞలు. మోషే అయితే 10 ఆజ్ఞలే తెచ్చాడు. కానీ బైబులు రాను 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 క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ 10 ఆజ్ఞల్ని యేసు ప్రభు 2గా చేశాడు. ఏంటిదంటే చెప్తారా? ఒకటి దేవుణ్ణి ప్రేమించడం, రెండవది నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించడం. అంతే. ఈ 2 ఆజ్ఞలు. కానీ ఈ 2 ఆజ్ఞలతో పాటు దేవుని మాట ఎప్పుడైతే వెలువడుతుందో అది ఆజ్ఞగా మారింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. అర్థమైందా? దేవుని మాట వెలువడమే ఆజ్ఞగా మారింది. ఎలా అంటారా? శతాధిపతి తన దాసుడి కుమారుడు బాగలేదని శతాధిపతి పోయి, నా దాసుడు కుమారుడు బాగలేదు, నువ్వేమిస్తే బాగుపడతాడు? మాట ఇస్తే. ఆయన మాట ఇవ్వకుండా నేను నీతోటి వస్తున్నా అంటే ఆయన ఏమంటాడో తెలుసా? ఇశ్రాయేలులో నేను ఇలాంటి వాళ్ళని నేను చూడలేను. యేసుప్రభు ఈయనేమంటాడో తెలుసా? నేను అధికారం కింద ఉన్నాను. ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడంటే ఏం చేయడం తెలుసా? అర్థమైందా? నేను ఆజ్ఞ ఇస్తే చాలు ఒకడు వస్తాడు, నేను ఆజ్ఞ చేస్తే చాలు ఒకరు పోతారు. ఎవరికి ఉంది? శతాధిపతికి ఉంది. అంతకంటే విలువైన నీ మాట ఆజ్ఞలాగా వెళ్ళుతుంది అని ఎవరు నమ్మారో తెలుసా? శతాధిపతి. ఆయన మాట మనం ఆజ్ఞలాగా పాటించాలట. ఆమేన్. అర్థమవుతుందా? ఆయన మాట ఆజ్ఞలాగా పాటిస్తే, ఆజ్ఞనే ఆ మాటగా నువ్వు స్వీకరిస్తే, నువ్వు చెరిగిస్తే, శతాధిపతి యొక్క దాసుని కుమారుడు ఎట్లా స్వస్థత పడ్డాడో, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉందని మనం అన్నీ చదువుతాము, మాట్లాడతాము, పాడుతాం, కానీ అనుభవించలేం. ఎందుకో తెలుసా? ఆ స్థితిలోనికి మనం వెళ్తే కానీ మనం అనుభవించం. మాడిపండు బాగుందనంటే నువ్వు తింటున్నావు, నీకే తెలుసు, నాకు ఇస్తే కదా. బిర్యానీ భలే ఉంది అని అందరు చెప్తారు. నేను తింటే కదా టేస్ట్ చేసి, నేను అస్సలు దాన్ని తిని చెప్పాలి. అసలు దేవుడు మంచివాడు, గొప్పవాడు, శక్తిమంతుడు అన్నీ పాడుతాము, అన్నీ చేస్తాం. సిస్టర్ పాడింది, నీ మాట జీవము గలది. ఇంకో సిస్టర్ పాడి, మా కుమారుడు పాడు, పాస్టర్ ఎన్ని పాటలు పాడితే ఆ మాటను మనము అనుభవించే వారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. మొదటిది హోరేబు అంటే ఏంటిది? దేవుని పర్వతము దేవుని యొక్క మన ప్రార్థనలోనికి నడిపిస్తుంది. మోషే సీనాయి పర్వతము, హోరేబు పర్వతం మీద ఉండి 40 దినాలు డే అండ్ నైట్లు గడిపి నిబంధనను తన ప్రజలతోటి దేవుని యొక్క మరి ఆజ్ఞలను తీసుకొని క్రిందికి వచ్చాడు. హల్లెలూయా. మనము మన ఆత్మీయ జీవితంలో ప్రార్థిస్తుంటే దేవుడు నిబంధన చేస్తాడు. ప్రార్థిస్తుంటే ఆ నిబంధనతో పాటు ఏం చేస్తాడట? ఆజ్ఞలు జారీ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగునుగాక. తర్వాత అస్సలైన మాట దగ్గరకు వస్తున్నా. హోరేబు అంటే అర్థము ఎడారి. ఏంటిది? నువ్వు ప్రార్థనలో పోతావు, ఎడారి లాంటి పరిస్థితులు ఉంటాయి. లేకుంటే మన చుట్టూ ఎడారి ఎట్లుంటుందండి? దారి ఉండదు.
ఎడారి ఎట్లుంటుంది? మార్గాలు ఉండవు. ఎడారి ఎట్లుంటుంది? షాపులు ఉండవు. ఎడారి ఎట్లుంటుంది? నదులు ఉండవు. ఎడారి ఎట్లుంటుంది? అంత ఇసుకనే, ఇటుపోయినా అటుపోయినా ఎటుపోయినా ఎండనే. అవునా? ఎడారిలో రన్నింగ్ చేస్తారా అండి? పరుగు పందెములు ఎడారిలో పెట్టబడును. ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ పెడుతున్నారంటే ఎడారిలో పెడతారు. రాజస్థాన్ ఎడారి, అక్కడ పెట్టంగా చూసారా? ఎడారిలో అసలు దేనికి పనికి రాదు నన్ను అడిగితే ఎడారి. అవునా? కానీ హోరేబు అంటే ఎడారి ప్రాంతం. ఎడారి అంటే ఏమీ లేదు, ఇంకా దేనికి పనికి రాదు అది. అవునా? ఎడారిని దేనికైనా కనీసం పొలం పనులకు కూడా ఉపయోగించం. అవునా? పంటలు పండించవచ్చు అంటే ఉన్న రైతులు పోయి ఎడారిని కొనేసుకుంటారు. ఎవ్వరు దేనికి ఉపయోగం లేని నిష్ప్రయోజనమైన స్థలము. మరి మోషే హోరేబు దగ్గరికి పోయినప్పుడు ఆయన జీవితం ఎడారిగానే ఉంది. ఎట్లాంటి ఎడారి? ఒక అంతకుణ్ణి, ఒక మనిషిని చంపిన హంతకుడు ఆయనే. అటువంటి ఆ హంతకుణ్ణి ఎటువంటి జనముగా, ఎటువంటి వ్యక్తిగా నడిపించాడో తెలుసా? ఇశ్రాయేలును నడిపించే నాయకుడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటాను, మన జీవితములో, మన కుటుంబములో ఎడారి లాంటి పరిస్థితులు మీరు చూస్తున్నారా? చూడరా? చూస్తాం. ఎడారిలో మార్గం ఉండదు, ఎవ్వరు హెల్పింగ్ చేయరు, ఎవ్వరు సహాయం చేయరు. ఎంత భయంకరమైన స్థితి, ఎంత భయంకరమైనటువంటి దుర్గతి అంటే అసలు ఒకరు వచ్చి సహాయము చేయాలన్నా, ఒకరు వచ్చి నిలబెట్టాలన్నా అది సాధ్యము కాని పరిస్థితి. అన్ని దారులు మూసుకపోతాయి మన ప్రార్థన పరిస్థితికి. ఒక్కొక్కసారి ప్రార్థిస్తున్నప్పుడు జవాబు రానటువంటి ఎడారి ప్లేస్. ఒక్కొక్కసారి నువ్వు కన్నీరు గారుస్తున్నప్పుడు రాత్రులు కావచ్చు, కడుపు కట్టుకొని ఉపవాస ప్రార్థనలే కావచ్చు, ఎడారి లాంటి అనుభవము. ఆమేన్. కానీ మన దేవుడు ఎట్లాంటి దేవుడో తెలుసా? ఎడారిలో ఏం పుట్టిస్తాడట? నదులను ప్రవహింపచేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆమేన్. అంత చీకటి, అంత శూన్యము, అంత దారులన్నీ మనకు దారులు ఎన్ని ఉన్నాయి? తూర్పు, పడమర, ఉత్తరము, 4 దిక్కులు. 4 దిక్కులలో మనకు డబ్బిచ్చే అత్తగారు ఉందేమో, నిన్ను పోషించే తల్లిగారు ఉన్నారేమో, నీకు సహాయం చేసే అన్నున్నాడేమో, నిన్ను ఆదరించే అక్కు ఉందేమో. కానీ ఈ దారులన్నీ మూయబడతాయి. ఆమేనందాం. కానీ ఒక్క దారి ఎప్పుడు తెరవబడుతుంది. ఏ దార చెప్తారా? ఏ దార చెప్తారా? ఇప్పుడు నేను ఇట్ట చూయించిన తూర్పు, పడమరం, ఉత్తరం, దక్షిణం, ఈ 4 దారులు అంటే అత్తగారి తరపున కావచ్చు, తల్లిగారి తరపున కావచ్చు, బంధువుల తరపున మనం ఆశిస్తాం. ఒక్కొక్కసారి పేదరికంలో వీళ్ళు సహాయం చేస్తారేమో, వీళ్ళు సహాయం చేస్తారేమో, వీళ్ళు మనల్ని ఆదుకుంటారేమో అని నువ్వు ఆశించినప్పుడు అన్ని డోర్స్, అన్ని ద్వారాలు ఏం చేయబడతాయి తెలుసా? మూయబడతాయి. కానీ హెవెన్లీ ద్వారం మాత్రము, చెప్పండి, ఇట్లే చెప్పండి సిస్టర్, అందుకే చెప్పింది, కానీ క్లారిటీగా చెప్పాలి. పరలోకపు ద్వారం ఏడుంది? మన ఇంటి వెనకాలుందా? నేను ఇట్లా అన్నీ చెప్పినప్పుడు మీరు ఎలా చెప్పాలో తెలుసా? ఈ దారులన్నీ మూయబడతాయి, కానీ ఈ దారి ఎప్పుడు కూడా మూయబడదు. కానీ మీకు ఒక విషయం చెప్తాను, ఇది కూడా ఒక్కొక్కసారి మూయబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తాడు దేవుడు? ఈ దారులన్నీ ఎందుకు మూస్తాడో తెలుసా? నువ్వు నా పైన ఆనుకోవాలని, నన్ను చూడాలని. ఈ దారిని కూడా ఒక్కొక్కసారి మూసినట్టుగా మూస్తాడు. నువ్వెప్పుడైతే ఆయన మీద ఆనుకుంటావో, ఎప్పుడైతే ఆయనను చూస్తావో, ఈ దారి కూడా కాస్త ఏమవుతుందో తెలుసా? తెరవబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎడారి లాంటి అనుభవాలు ఎవరికి ఉన్నాయో నాకు తెలియదు, కానీ సంఘానికి దేవుడు వాగ్దానం ఇచ్చిండి 11వ సంవత్సరంలో. ఏంటిదో తెలుసా? సంఘానికి ఏ వైపు నుండైనా, ఎక్కడి నుండైనా ఆర్థికంగా ఆగిపోయిన ఆమేనండి, శారీరకంగా ఆగిపోయిన ఆమేనండి, ఆత్మలు ఆగిపోయిన ఆమేనండి, ఏ విధంగానైనా ఆగిపోయినా నా పరలోకపు ద్వారము తెరవబడబోతుంది. హోరేబులాగా నేను ప్రార్థిస్తే, హోరేబు కొండ మీద ఉన్నతమైన ప్రార్థన అనుభవములోనికి నేను వెళ్తే నాతో దేవుడు నిబంధన
నిబంధన చేయబోతుండు. ఆమేన్. మీతో నిబంధన చేయబోతుండు. ఆమేన్. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. అది అండి హోరేబు అనుభవం అంటే, ఎడారి అనుభవం. అన్ని దారులు మూసుకపోతాయి, అన్ని దారులు మూసుకపోతాయి. నువ్వు ప్రార్థిస్తుంటుంటే, నువ్వు ఆశిస్తున్నప్పుడు, నువ్వేదో కోరుకుంటున్నప్పుడు ఆ ద్వారం తెరవబడతలేదు అంటే డైరెక్ట్ దేవుని ద్వారమే తెరవబడుతుంది అని నీకు అర్థం కావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆ హోరేబు కొండ మీద ఎడారి లాంటి ప్రాంతము, ఆ అనుభవము మనల్ని దేని సూచిస్తుందంటే ప్రార్థనకు అని చెప్పాను. ప్రార్థనలో మనం ఉంటున్నప్పుడు, అన్ని దారులు మూయబడుతున్నప్పుడు మనలో 2 కార్యాలు జరుగుతాయి. ఏంటిదో తెలుసా? మనలో మన పితరులది, మన తర్వాత తాత ముత్తాతలది కావచ్చు, అది యేసుక్రీస్తు రక్తం కిందకు వచ్చినప్పుడు కడిగివేయబడతాం. కానీ ఒక్కొక్కప్పుడు చిన్న చిన్న మిస్టేకులు చేస్తాం. నేను మిస్టేకే చేయనన్న వాళ్ళ చేతులు చూపిస్తారా? అస్సలు నేను ఉదయం లేచినప్పటి నుంచి దేవునికి ఇష్టరాలుగా ఉంటున్నానండి అని ఉండలేం. ఏదో ఒక మిస్టేక్, పొరపాటున నీ బిడ్డనే తిడుతావు, పొరపాటున నీ కూతుర్నే తిడుతావు, పొరపాటున ఏదో వినరాని మాటలు వింటావు, పొరపాటున నీ కూతుర్ని మా అమ్మ బూతులే అప్పుడు కోపం వచ్చేసి దన్నున్న బూతులు తిట్టేసింది. ఇవన్నీ ఏంటిదనంటే దోషాలు. అందుకే దావీదు మహారాజ్ అంటాడు ఏమనంటే 32వ కీర్తన 32వ కీర్తన 5వ వచనం, 32వ కీర్తన 5వ వచనం చూడండి. 32వ కీర్తన, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. ఆమేన్. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట. ఈ హోరేబు పర్వతము, ఎడారి అనుభవం దేన్ని సూచిస్తుందంటే దారులన్నీ మూయబడుతున్నప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. అవునా? కొన్ని వాహనాలకు ట్యాంకీ అది ఏమంటారు, డీజిల్ పెట్రోల్ పోసే దగ్గర నన్ను పరిశీలించుము అని రాయబడుతుంది. ఎందుకో తెలుసా? బైకులు నడిపించే వాళ్ళు, కారు నడిపించే వాళ్ళకి తెలుస్తుంది. అది చూసుకోకుండా బైక్ ఆన్ చేశారనుకోండి, కార్ డ్రైవింగ్ చేశారనుకోండి, సడన్గా పెట్రోల్ అయిపోతుంది. సగం దూరంలో ఏముంది. పాస్టర్ గారు కూడా చాలా అనుభవాలు. అందుకే నన్ను బయటికి ముందు పెట్రోల్ని చూస్తాడు. నన్ను చూసి పరిశీలించు అంటే మన హృదయ స్థితి, మన మానసిక స్థితి, మన మనస్సు, మన హృదయము, మన శరీర స్థితి, మన ఆత్మీయ స్థితి దేవుని ఎదుట నిందారహితులుగా ఉండాలట. ఆమేన్. ఎప్పుడైతే నిందారహితులుగా ఉండి మనం కరెక్ట్గా ఉంటామో అప్పుడు ఓపెన్ చేయబడుతుంది. ఒకవేళ నిందారహితులుగా ఉండకుండా అయ్యో వాళ్ళకేం చేసినా వీళ్ళకేం చేసినా ఎవరేం చూస్తురు, నువ్వు మాత్రం బడబడానికి కన్నీళ్లు గాల్చేసి ఉపవాసాలుండి రాత్రంతా మేలుకొని ఉండి ప్రార్థనలు చేస్తే దేవుడు ఆ ప్రార్థనను అది నీ ఎదలోనికే వస్తుందని కీర్తనకారుడు తెలియజేస్తా ఉంది. మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసినప్పుడు ఏం చేయాలట? ఒప్పుకోవాలి. ప్రభువా, ఎక్కడైనా నేను మిస్టేక్ చేశానేమో, నన్ను కడుగు నీ రక్తంలో, నన్ను పరిశుద్ధపరచు నీ రక్తములో అని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన ప్రార్థనే అది. మనం అది ఇదిగినైనా అది ఈ నోటితోటి నీ బంధువులను తిడుతావు, ఈ నోటితోటి నీకు పడని బిడ్డలను తిడుతావు, ఈ నోటితోటి యజమానుడు జీతం ఇవ్వకపోయిండో లేకపోతే నీకు పడని వ్యక్తులు ఉన్నారో ఎన్నో తిట్టేస్తావు. ప్రభువా, ఈ నెల జీతం నువ్వు ఇవ్వలేకపోతే, ప్రభువా మా యజమానుడు ఇవ్వకపోతే మా కుటుంబం గడవదు. కరెక్టే. నువ్వు ఎవరిని తిట్టినావు? నువ్వెవరిని దూషిస్తున్నావు? ప్రభువా, తెలియక వాళ్ళని తిట్టా, తెలియక నేను చేశా, నన్ను క్షమించు. ఆ ఒక్క మాట మనం అడగలేం తెలుసా? ఎన్నో అడుగుతాం. అందుకే ఎడారి లాంటి పరిస్థితుల్లో మనం ఉండిపోతాం. అన్నీ యజమానుడు కాదు కదా, ఇంట్లో అమ్మాయినా కఠినం అయిపోతుంది. పని చేయకపోతే నీకు తిండి ఎందుకు పెడతారా అంటది. లాస్ట్కి అమ్మ అట్లా అయిపోతుంది. తండ్రి కూడా పని పాట లేనోనికి బైక్ ఎందుకు అంటాడు. తండ్రి కూడా చివరికి అన్నాడు. ఇవన్నీ కారణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా? మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్, తప్పులు. పెద్ద తప్పులు కావండి, చిన్నవి కూడా పెద్ద తప్పుల్లాగా పరిగణించబడతాయి. సో మన ఆత్మీయ జీవితంలో, అందుకే ప్రయాణం అని చెప్పాం, మన ఆత్మీయ జీవితంలో చిన్న చిన్న మిస్టేక్స్
ఎవరిని తిట్టినా మనం మనుషులం ఊరికేనే తిట్టేస్తాం. కోపం వచ్చిందంటే తిట్టేస్తాం. ఎందుకో తెలుసా కోపం వస్తుంది? ఎందుకు వస్తుందండి కోపము? కోపం ఎందుకు వస్తుంది? ఊరికేనే వచ్చేస్తా. కారం తింటున్నావు, వాడికి కోపం రా, వాడికి ఉప్పు కారమే తినడు, అందుకే మావాడి కోపం. మన బాడీకి ఎప్పటికప్పుడు ఉప్పు కారాలే తింటలేమనండి, సోడియం లెవెల్ పడిపోతుంది, నువ్వు పడిపోతావు. అవునలే, మనం ఎంతో కొంత బీపీ ఉన్న వాళ్ళు తక్కువ తింటారు, బీపీ లేకపోతే కొంచెం ఎక్కువ తక్కువ మొత్తానికి తింటున్నారా లే. మన శరీరానికి ఎందుకు కోపం వస్తుందంటే పక్కనున్న ఉప్పు కారం తింటున్నావని చెప్పండి, అందుకే కోపం వస్తుంది. ఆ కోపంలో బై మిస్టేక్ ఏదన్నా ఒకటి పొరపాటున అనేస్తాం. దేవుని దగ్గరికి వస్తాము, అన్నీ కావాలంటాం. దేవుడు చూపించేది ఏంటిదో తెలుసా? నువ్వు కోపంలో నీ నోటితోటి ఏదో ఒకటి అన్నవని దేవుడు మనకు చూపిస్తాడు, మన హృదయాన్ని ప్రేరేపిస్తాడు, మన హృదయాన్ని తాకుతూ ఉంటాడు. మనం పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు, నేను ఈ పని చేశా, నేను వీరితో ఇలా మాట్లాడా, వారి మనస్సును వారి హృదయాన్ని నేను గాయపరిచానని నువ్వు ప్రార్థన చేస్తే ఆమేన్. ఎడారి ప్రాంతాన్ని దేవుడు మరి పరలోక ద్వారం తెరిచి నీ అవసరతలను దేవుడు తీర్చబోతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏంటిది ఈ ఎడారి ప్రాంతం? ఏంటిదట? మన దోషాలను మనము ఒప్పుకోవాలి. ఇది మొదటిది. హోరేబు అంటే ఎడారి, ఎడారిలో ఉన్న దోషాలు, మన ప్రార్థన జీవితంలో ఉన్న మన దోషాలన్నిటినీ మనం ఒప్పుకొని ప్రార్థించాలట. రెండవది నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనం. నీకు వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభము దారిలో వారికి వెలిగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి. చాలా సిస్టర్, ఇదేంటిది అనంటే ఎడారి లాంటి ప్రాంతములో లైట్స్ ఉండవు. ఇటు నా వైపు చూడండి, వెలుగు ఉండదని చెప్పండి. ఎడారిలో వెలుగు ఉండదు, చీకటే ఉంటుంది. కానీ ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించేటప్పుడు ఈ ఎడారి ప్రాంతానికి వచ్చారు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిది అనంటే దేవుని బిడ్డలని దేవుడు విసర్జించలేదు. ఎటువంటి కృప ఉందట? బహు విస్తారమైన కృప. అండర్లైన్ చేసుకోండి. మామూలు కృప కాదు, అధిక కృప కాదు. ఏ కృపట? బహు విస్తారమైన కృప. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు దేవుని యొక్క కృప నుండి అధిక కృపలోనికి, అధిక కృప నుండి బహు అధికమైన కృపలోనికి నడిపిస్తాడు అనంటే నువ్వు ఆయనను ఆనుకున్నప్పుడు. దేవుడు అంటుండు, నువ్వన్న నన్ను తిడతావు, ఒక్కొక్కసారి నువ్వన్న నా మీద అలుగుతావు, కానీ నువ్వు అలిగినా, నువ్వు నన్ను తిట్టినా, నువ్వు నన్ను ఏం చేసినా, నువ్వు నా మీద తిరుగుబాటు చేసినా నేను మాత్రం నిన్ను విసర్జించలేదంటే అర్థం ఏంటిదో తెలుసా? నేను నిన్ను విడిచిపెట్టకుండా ఉండే దేవుని కృప ఎట్లా విస్తరింపజేసిందంట? బహు విస్తారముగా విస్తరింపచేసిందంట. పగలు మేఘస్తంభం, రాత్రి ఇప్పుడు నా వైపు చూడండి. పగలు మేఘస్తంభం అంట, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి బహు విస్తారమైన కృపతోటి ఆయన బిడ్డల్ని దేవుడు నడిపించాడు. ఎంతమందికి దేవుని యొక్క బహు విస్తారమైన కృప ఉండాలనుకుంటారు? ఉండాలా? మరి చేతులు చూయించు. ఇట్ట అంటే మరియమ్మలా కూర్చొని బహు విస్తారమైన కృప ఉండాలంటే మీరు చేయాల్సింది ఏంటిదో తెలుసా? చేస్తారా మీరు? మేము ఈ రోజు నుంచి ఫాలో అవుతామన్న వాళ్ళు చేతులు చూపిస్తారా? కొందరు ఫాలో అవుతారు కానీ సడన్గా టపాల్లో పడిపోతారు. అందుకని నేను చెప్తున్నాను, ఏంటిది అనంటే
జాగ్రత్తగా వినండి. బహు విస్తారమైన కృప. అబ్బా, మాకు విస్తారమైన సంపద ఉంది, విస్తారమైన డబ్బులు ఉన్నాయి, విస్తారమైన బంగారు, విస్తారమైన భూములు ఉన్నాయి. అవి ఎవరికన్నా ఉండొచ్చు, దేనికన్నా ఉండొచ్చు. నీకున్న ఇంకొకరి పనికి రాకపోవచ్చు, నువ్వు పనికి వస్తుందన్నా వేరే వాళ్ళకి నువ్వు ఇవ్వకపోవచ్చు. కానీ బహు విస్తారమైన కృప నీ మీద ఉంటే నీ నుండి నీ పిల్లలకి వెళ్ళిపోతా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. అది రావాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? అది రావాలంటే ఏం చేయాలో తెలుసా? మనము దేవుణ్ణి, వినండి శ్రద్ధగా, మనము దేవుణ్ణి శోధించద్దు. ఏం చెప్పారు పాస్టరమ్మ? ఆయనను శోధించకుంటే ఇంకెవరిని మా భర్తని శోధిస్తాడా? మీరు భర్తనే శోధించుకుంటారో, ఉద్యోగాన్ని శోధించుకుంటారో, నాకు అవసరం లేదు. దేవుణ్ణి మీరేం చేయొద్దు. మీరు గనక దేవుణ్ణి శోధించిరా, ఎంత మంచి బ్లెస్సింగ్ చూడండి. విస్తారమైన కృప కోల్పోతారు. పగలు మేఘస్తంభం అంట. అందరికీ ఎండలొచ్చి వడదెబ్బ తగులుతుంది. ఎండకి పోతే స్కిన్ అలర్జీలు వచ్చేస్తున్నాయి, స్కిన్ డిజీజ్లు వచ్చేస్తున్నాయి. కానీ నువ్వు ఎంత ఎండలో పోతావో, ఎంత ఎండకి చెమటోరుస్తావో, ఏ రోగం రానియకుండా నిన్ను కాపాడుతున్నాడంటే ఏమి ఆవరించబడిందో తెలుసా? దేవుని మేఘమైనటువంటి బహు విస్తారమైన కృప. ఆమేన్, హల్లెలూయా. అందుకే కీర్తనల గ్రంథం చూడండి, ఆ వచనం మీకు తెలిస్తే తీయండి. వారు ఎడారిలో మాటికి శోధించాను. కీర్తన గ్రంథం 78. మీరు నాకంటే ఫాస్ట్గా ఉంటారనుకుంటే గూడ్స్ ట్రైన్ లాగా ఉన్నారు. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. హల్లెలూయా. మాటికి వారు దేవుని శోధించిరి. ఇప్పుడు నా వైపు చూడండి. ఎక్కడట? ఎడారి పైన అరణ్యం పక్కన పెట్టండి, అది తర్వాత వచ్చే స్టెప్పులో వస్తుంది. ఎప్పుడట? ఎడారిలో మాటికట, చీటికి మాటికి మా పిల్లోడు గంటకి తింటాడు అంటే నో ప్రాబ్లం. వాడు గంటకి 100 రూపాయలు ఖర్చు చేస్తాడట, నో ప్రాబ్లం. వాడు గంట బయట తిరిగి వస్తాడన్నా నో ప్రాబ్లం. మా ఆయన ఈవినింగ్ మార్నింగ్ తాగొస్తుండంటే నో ప్రాబ్లం. తాగితే ఆయనకి అన్ని పాడైపోతాయి, నో ప్రాబ్లం. డబ్బులు ఖర్చు అవుతున్నాయా? డబ్బులు కరిగిపోతాయి, తరిగిపోతాయి, ఏమైనా అవుతాయి. కానీ దేవుని లేఖనం సెలవిస్తుంది ఏమన్నా తెలుసా? ఎడారిలో వారు మాటికి ఏం చేసిరట? మనము దేవుణ్ణి శోధించే వాళ్ళగా ఉండాలా, పరిశోధించే వారిగా ఉండాలా? చెప్పండి. దేవుడు మనల్ని పరిశోధిస్తాడు, మనము వాక్యాన్ని పరిశోధిద్దాం. అవునా? చీర కొనేటప్పుడు కళ్ళు మూసుకొని పట్టు చీర పోచంపల్లి అనగానే టక్కున తీసుకుంటావా? అది కలర్ పోతుందా, క్లాత్ ఎట్టుంది, లావుగుందా, పల్చగుందా, మండుతుందా, ఇన్ని చూస్తాం కదా. వాళ్ళు అమ్ముతున్నారని మనం మోసపడి కొనం కదా. దేవుడు నీకు వాగ్దానం చేశాడేమో, దేవుడు నీకు నిబంధన చేశాడేమో. ఎటువంటి నిబంధన? వాక్యపనే ప్రార్థన పరిశోధనలకి మనం వెళ్ళుదుముగాక. నువ్వు పరిశోధించాల్సింది ఎక్కడో తెలుసా? ప్రార్థనలో. హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో మోకరించకుండా, ప్రార్థనలో దేవుణ్ణి అడగకుండా నువ్వెందుకు చేస్తున్నావు? వాళ్ళకి చేస్తున్నావు, వీళ్ళకి చేస్తున్నావు, ఎవరికో చేస్తున్నావు అని దేవుణ్ణి శోధిస్తారు. చూడు, శోధించే వాళ్ళని ఏమంటారు? ఇశ్రాయేలు ప్రజలు శోధించారు పాత నిబంధన. క్రొత్త నిబంధనలు ఎవరు శోధించారో చెప్తారా ఒక్కసారి? నేను ఒక్క మాట చెప్పి ముగించా. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువుని శోధించిన వాళ్ళు ఎవరో తెలుసా? సాతానుడు. సాతాను ఒక్కడిని పక్కన మనిషి రూపకంగా ఉన్నోళ్ళు. ఎవరట? ఇప్పుడు మీరు గనక ఏ కాలంలో ఉన్నాం? పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలు కాదు, మీరు ఇప్పుడు క్రొత్త నిబంధన యేసు క్రీస్తు రక్తములో కడగబడిన దేవుని బిడ్డలం.
నువ్వు దేవుణ్ణి శోధిస్తున్నావంటే, దేవుణ్ణి ఏదో ఆర్గ్యుమెంట్లు పెడుతున్నావంటే, లిమిట్లు కొందరు పెడతారుగా, నాకు ఈ టైంకే కావాలి. ఆ టైం దాటితే చచ్చిపోతావా? నాకు ఈ టైంకే ఏంది, మీ అమ్మకి ఆర్డర్లు పెట్టు, ఈ టైంకే బిర్యానీ వండమ్మా, ఈ టైంకే, ఈ సమయాన్ని. వచ్చే సంవత్సరం కంతా అత్తగారు ఆర్డర్లు పెడతారు తెలుసా కోడళ్ళకి. ఈ సంవత్సరం కంతా నువ్వు బిడ్డ గనకపోతే మా వాడికి రెండో పెళ్ళి. అత్తలు టైం పెడతారు, ఇప్పుడు భర్తలు కూడా టైం పెడతారు. వచ్చే సంవత్సరం కంతా మీ నాన్న ఇస్తాన్న కట్నం ఇయ్యకపోతే నువ్వు మీ అమ్మగారింటికాడు పెడుతురా పెడతలేరా? మనం ఇప్పుడు వాళ్ళలాగా పెడుతున్నాం. వచ్చే సంవత్సరం కంతా నాకు పెళ్లి కాకపోతే ఎక్కడుంటాం? గుంటలు ఉంటాం, పెన్నా నదిలు ఉంటాం, ఎక్కడో ఒక దగ్గర. శోధిస్తున్నావా దేవుణ్ణి? చెప్పండి. నాకు ఈ టైము, ఈ సమయాలు కాలాలు చేసింది దేవుడు, అద్భుతాలు చేయాల్సింది దేవుడు, ఇవ్వాల్సింది దేవుడు. మనం అడిగేది ఎట్లా? లిమిట్లు పెట్టి అడుగుతున్నాం. ఓ అత్త పెట్టినట్టు, ఓ భర్త పెట్టినట్టు, నాకు ఈ టైంకి చెయ్యి ప్రభువా. ఏంది నీ టైంకి? నువ్వు ఆ టైంకి ఎన్ని ప్రార్థనలు చేసి ఉండాలి, ఎంతగా నువ్వు నిబంధనను పాటిస్తూ ఉండాలి. ఆయన నిబంధన తొలగిపోకుండా నువ్వు ఉంటున్నావు, ఆయన వాక్యం అనే ఆజ్ఞ చొప్పున నువ్వు నడుస్తూ ఉన్నావు. అన్నీ పోతాయి. ఏంటిది? మన సంపాదన, మన ఆయుష్, మనకు రోగాలు అన్నీ వచ్చినప్పుడు చెత్తవా సస్తావమంటావా అన్నట్టు. దేవుడు ఎంత భయంకరమో కదా. దేవుణ్ణి శోధిస్తే నువ్వు పరిసయ్యుడివి. ఆమేన్. దేవుణ్ణి శోధిస్తే నువ్వు ఇంకెవరున్నారు? శాస్త్రి. మీరు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు 4 చరిత్రలు, ఆ 4 సువార్తలు ఆయన జన్మం గురించి బయటికి వచ్చిన విధానం, ఆయన పరిచర్య చేసిన విధానం యేసు ప్రభువు గారిది ఉంది. ఆయన ప్రతి అడుగున అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తుంటే సుంకరులు, శాస్త్రులు శోధిస్తూనే ఉన్నారు. అందుకే సుంకరులు, శాస్త్రులు పరలోకానికి వెళ్ళరు కూడా. ఎందుకు తెలుసా? వాళ్ళకు వాక్యము తెలుసు కానీ వాక్యము అనుభవించడము తెలియదు. ఆమేనందమ్మా. మీకు కూడా శోధిస్తున్నావంటే, నాకు వాక్యం తెలుసు. ఏ వాక్యం తెలుసు? ఏకాంగులను సంసారులుగా చేయును, గొడ్రాలు పిల్లలు గనును, నీతిమంతుడు సంపాదిస్తూనే అవన్నీ వాక్యాలు తెలుసు. కానీ అది నువ్వు పొందుకొని అనుభవించేటట్టు ఆ మార్గంలో మనం నడుస్తామా? నడవం. పేదరికం ఉందనుకో, ఎన్ని రోజులనైనా అని ఏడుస్తాం. భర్త మీదికి అరుస్తాం, బిడ్డ మీదికి అరుస్తాం, కొడుకు మీదికి అరుస్తాం. దేవుడు అదే చెప్తుండు, నువ్వు దేవుణ్ణి శోధిస్తే నువ్వెవరి లిస్టులో ఉన్నట్టు? నువ్వు పరిసయ్యుల లిస్టులో, శాస్త్రుల లిస్టులో ఉండాలనుకుంటున్నావా? దేవుని యొక్క బిడ్డ లిస్టులో ఉండాలనుకుంటున్నావా? చెప్పండి. మీరు గనక లిమిట్లు పెట్టి అడిగితే మీ పిల్లకాయలకు మొట్టకాయ కొట్టండి. నీ భర్త ఉన్నాడు అనుకో, భుజం చంప మీద కొట్టకండి భర్తని, ఇట్టానండి. అయ్యా శోధించ. ఎవరు? భార్య అయితే ఒక్కసారి చంప మీద కొట్టండి, ఎందుకంటే భర్తకు అధికారం ఉంది. భార్యలు కొట్టకండి. భుజం తట్టి నువ్వు శోధిస్తున్నావు దేవుణ్ణి. నీ కుమారులు ఉంటే తల మీద ముట్టక వేసి ఏం చెప్పాలి? దేవుణ్ణి శోధించు. అందుకే యోబు అంటాడు, దేవుని వల్ల మనము మేలే కీడులో మనం అనుభవించామా అని అన్నాడు. అన్నీ అనుభవించాలి. ఎందుకు? నీ హృదయ స్థితి ఎలా ఉందో చూసి పరలోకాన్ని తెరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. ఆ ఎడారి అనుభవంలో ఉన్న వాళ్ళకి ఆయన తన పిల్లలకి ఆహారము దయచేయబోవాడట. హల్లెలూయా. యోబు గ్రంథము 32 అనుకుంటా. యోబు గ్రంథం 24వ అధ్యాయం. ఆ వచనం చూసి నేను ముందుకెళ్ళిపో. 24:5 వచనం, చివరి వచనం నాన్న. ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరుకును. ఎప్పుడు దొరుకుతుంది?
మనం దేవుణ్ణి శోధించకుండా ప్రార్థిస్తూ ఎడారి అనుభవాన్ని అనుభవిస్తూ అన్ని ద్వారాలు మూయబడుతున్నా, ఎవరు నీకు సహాయం చేయలేకపోతున్నా, చూస్తూ వాళ్ళు వెళ్ళిపోతున్నా ఏమీ అనకుండా మౌనంగా ఉంటూ కన్నీరు గారుస్తూ ఉపవాసాలుంటూ ప్రార్థనలో నువ్వు దేవునితో మూలుగుతా ఉంటే నీ ఇంటిలో నీ పిల్లలకి, నీ భర్తకు ఉద్యోగం లేకపోయినా ఉద్యోగానికి ఉండే సంపాదన వస్తుంది. ఆమెనానండి. హల్లెలూయా. ఎక్కడి నుండైనా రప్పిస్తాడండి దేవుడు. ఆయన శక్తిమంతుడు. నువ్వు నమ్మాల్సింది అంతే. ఆమెనానండి. ఎడారిలో ఏం చేస్తాడట? ఈ ఎడారి అనుభవం మీకు ఎవరికి ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు సంఘానికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఎంత ఆర్థికంగా ఒత్తిడి చేస్తుందో అంతగా తన పిల్లలకి ఆహారము దయచేయబోతుండు. తన బిడ్డల కుటుంబాలకు ఆహారము దయచేయబోతుండు. ఆమేన్. సమృద్ధి అయిన ఆహారం. ఆమేన్. ఎందుకంటే బహు విస్తారమైన కృప ఉండబోతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శోధించకుండా ఉండే వాళ్ళకి దేవుడు ఒక నూతన క్రియ చేస్తాడు. ఏంటిదో తెలుసా? ఎడారిలో నదులను పుట్టింపజేయును. కంటిన్యూ చేయాలి. ఎడారిలో. ఆమేన్. హల్లెలూయా. శోధిస్తే నదులు కావు కదా, గ్లాస్ నీళ్ళు కూడా దొరకవు. చెప్పండి. నువ్వు శోధిస్తే ఇట్ట పెట్టి చెప్పు, నీకు నది కావాలా ఇది కావాలా అని అడగండి. చోటా కావాలా బడా కావాలా అని అడగండి. చోటా కావాలా బడా కావాలా? గ్లాస్ నీళ్ళ కోసం నువ్వు వల్లాడుతున్నావా, శోధిస్తున్నావా? ఆ ఉన్న నీళ్ళు కూడా రా, వచ్చినట్టు వస్తాయి, వలకబోతాయి ఆ గ్లాస్ నీళ్ళు కూడా. జాగ్రత్త దేవుని బిడ్డల్లారా. దేవుడు ఒక నూతన క్రియ చేయబోతానని ప్రవచనం తెలియజేస్తూ ఉండి యెషయా 43:19 వచనాల ప్రకారం దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు దేవుణ్ణి చెప్పండి, మీరు శోధించకని చెప్పండి. నేను దేవుణ్ణి శోధించాను, దేవుడు నాకు నూతన క్రియ చేయబోతుండు. ఎటువంటి నూతన క్రియ అంటే, అన్ని దారులు మూసుకుపోయినా దేవుడు నదులలాగా ఆశీర్వాదము దేబోతుండు. ప్రవహించే ఆశీర్వాదం, నీ మీదకి ప్రవాహం లాగా వెళ్ళిపోయే ఆశీర్వాదము. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక.